నమస్తే జీటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్. లలితమ్మ ఆలయంలో కన్నుల పండువగా జరిగిన శ్రీ లలితా కామేశ్వరుల అభిషేక ఘట్టం. హాజరైన సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద స్వామి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం. విలేకరుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీప చెక్పోస్ట్ వద్ద భారీగా పట్టుబడ్డ అక్రమ గంజాయి. సరుకుతో కూడిన కారును విడిచిపెట్టి పరారైన నిందితులు. విశాఖ లలితానగర్లోని లలితా పీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. కుర్తాళం సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి హాజరయ్యారు. స్వామి పర్యవేక్షణలో కుర్తాళ పీఠ పురోహితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలితా కామేశ్వరులకు పూజాధికాలు, అభిషేకాలు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు మంగళ స్నానం వైభవంగా జరిగింది. అనంతరం అన్నాభిషేకం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేసి తరించారు. ఈ నెల 12 వరకు లలితాపీఠంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చామని కుర్తాళం పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి అన్నారు. తొలిసారి లలితా కామేశ్వరుల కళ్యాణం తమ పర్యవేక్షణలో జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవం సందర్భంగా పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం, పండ్ల రసాల అభిషేకంతో పాటు అన్నాభిషేకం నిర్వహించి మంగళ స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
నిన్నటి నుంచి ఇక్కడ విశాఖపట్నం లలితాపీఠంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు కళ్యాణం అమ్మవారిది పొద్దున్న ఉదయం నుంచి మంగళ స్నానాలు అవి జరిగాయి. సాయంత్రం 6:30 నుంచి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 4 రోజులు 12వ తారీఖు దాకా ఉత్సవాలు అవి చెప్పుకున్నట్టు అన్నీ జరుగుతాయి. నాకు మొదటిసారిగా అమ్మవారి సన్యాసం దీక్ష స్వీకారం తర్వాత అమ్మవారి కళ్యాణం చేయించే భాగ్యం కలిగింది. అలాగే ఎంతోమంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు. ఇంకా భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని, అలాగే స్వామివారు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామివారి ఆశీస్సులు కూడా అందరూ పొందగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ. కృతాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు జగద్గురువులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో నిన్నటి నుంచి ఈ లలితాపీఠంలో 79వ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నిన్న సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఈ పూట ఉదయం సాధారణంగా ఇంట్లో పెళ్లి అనగానే మంగళ స్నానాలు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరయ్యా ఈనాటి కార్యక్రమానికంటే లలితాదేవి పెళ్లి కూతురు అయితే కామేశ్వరుడు పెళ్లి కొడుకు. అట్లా సాయంకాలం జరిగేటువంటి కళ్యాణ క్రతువు సందర్భంగా ఈరోజు ఉదయం మంగళ స్నానాలన్నీ కూడా పూర్తయినాయి. పంచామృతాలు, ఫలరసాలు, దాంతోపాటు అనేక ఖాద్య ద్రవ్యాలు అంటే ఇంగ్లీష్ భాషలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు అన్నంతో కూడా అభిషేకం జరుగుతోంది. కుంభ అభిషేకం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహంతో ఈ పూట అన్నాభిషేకంతో పూర్తవుతుంది. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో జరిగిన బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతూ 12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు ప్రకటించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించిందని కేంద్రాన్ని కొనియాడారు. మత్స్యకారులు, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేసినట్లు, వారికి ఉపయోగపడే అనేక పథకాలను బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కూటమి సర్కార్ హయాంలో అభివృద్ధి పరుగులెత్తడం తథ్యమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్సిల్ మెటల్ స్టీల్ ప్లాంటు, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రివైవల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినవి. అదే కాకుండా రోడ్స్లో చూస్తే అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ మనకి కొత్తగా మాడుగుల చౌడవరం కనెక్ట్ అయ్యి పాడేరు వరకు కూడా ఆ రోడ్డును తీసుకెళ్లేదానికి ఇంకొక నేషనల్ హైవేకి డిపిఆర్కు ఇవ్వడం, అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ శాంక్షన్ చేసి టెండర్ స్టేజ్కి రావడం, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏదైతే ఎన్డీబీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో పిలిచిన రోడ్లన్నీ కూడా స్టార్ట్ కావడం, ఈ ప్రాంతానికి ఒక పక్క రైల్వేస్ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ, రైల్వే కూడా మనం చూసాం జోను ప్రకటించేది కాకుండా ఈ హైదరాబాద్ నుంచి జోన్ తీసేసి ఆ ప్రాంతం నుంచి ఉండే అన్నీ కూడా ఈ జోన్కి ఇవ్వడము, జోన్ శాంక్షన్ కావడము, అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం ఎలక్షన్లో మాట చెప్పామో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ పనులన్నీ చేసేదానికి సులువుగా ఉంటుందని, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకునేదానికి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ డెవలప్మెంటు ప్రజలకు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇంకొక పక్క ఈ బడ్జెట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందో, మన రాష్ట్రంలో దాదాపు 1000 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరానికి ఎక్కువ మత్స్య కార్మికులు ఉన్నారు. ఈ మత్స్య కార్మికులకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రోత్సాహం కలగడం, లేని స్టీల్ ప్లాంట్ కోసమే కడపలో పోరాడాము. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ నుంచి కాపాడుకుంటాం, దీన్ని మోడర్నైజ్ చేస్తాం, దీని కెపాసిటీ పెంచుతాం, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేదాకా చేద్దామని చెప్పాం. దాని ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ చేసాం. రైల్వే జోను ఏ విధంగా చేయాల్సిందని చెప్పాము, ఆ విధంగా ఇప్పుడు దానికి ఫౌండేషన్ వేయడం కానీ వర్క్ చేయడం కానీ, అదే కాకుండా విశాఖ రైల్వే స్టేషన్లో కూడా తొందరలోనే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. 500 కోట్లతో విశాఖలో అధునాతన రీతిలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేయబడుతుంది.
ఈ జోన్ కూడా ఈ హైదరాబాద్ నుంచి తప్పించేసి ఈ విధంగా అన్ని చేయడము మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏదైతే ఉందో దాని ఆ జోన్ కార్యాలయానికి అంతా ఇక్కడికే చేయడం కూడా నిజంగా ఈ కూటమి ప్రభుత్వంతో సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుంకర శ్రీనివాసరావు తన నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్కు ముందు ఆయన జీవీఎంసీ సమీపాన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుండి ఆయనను బలపరిచిన అసోసియేషన్ ప్రతినిధులు సహా పలు పాఠశాలల సిబ్బందితో కలిసి ర్యాలీగా విశాఖ కలెక్టరేట్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడుగడుగునా ఉపాధ్యాయులు అవమానాలకు గురవుతున్నారని, అనేక ఇబ్బందుల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఉపాధ్యాయులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల గురువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి విజయం సాధించేందుకు తనకు ప్రోత్సాహకాన్ని అందివ్వాలని కోరారు. ఓటర్ల అమూల్యమైన తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. నా పేరు డాక్టర్ సుంకర శ్రీనివాసరావు. నేను ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్ని సంఘాల మద్దతుతో ఈరోజు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను. మా ప్రధాన అంశాలు ఏమిటంటే, ముఖ్యంగా టీచర్ అనే వాళ్ళకి సొసైటీలో గౌరవం తగ్గిపోతుంది. ఈరోజు టీచర్కి రక్షణ లేకుండా పోయింది. అందువల్ల టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయంలో వాళ్ళ రెగ్యులైజేషన్ చేయాలి వాళ్ళని. అలాగే కేజీబీవీ టీచర్స్ వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. అలాగే ప్రైవేట్, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు కూడా అనేక సమస్యలు, యాజమాన్యాలతో సహా అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అయితే గవర్నమెంట్ మారినప్పుడల్లా డైల్యూట్ అయిపోయి మొత్తం గవర్నమెంట్ విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి ప్రమాదంలో పడిపోయింది. ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్ 10 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఉపాధ్యాయుని కూడాను ఒక గెజెట్ హోదా ఇచ్చి ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించాలి. అలాగే నేను ఎన్నిక కాబడినట్టు మరునాడు నుండి ఈ మొత్తం 6 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కోఆర్డినేటర్ని పెట్టి 48 గంటల్లో ఏ టీచర్కైనా, ఏ ఉపాధ్యాయుడికైనా సమస్య ఉంటే పరిష్కార దిశగా చేస్తాను. అలాగే రాజధానిలో కూడా ఏవైనా సమస్యల గురించి, కమిషనర్ ఆఫీస్ గురించి, లేదంటే ఇంకేదైనా డిపార్ట్మెంట్ సంబంధించిన పనుల మీద వచ్చేవాళ్ళు, నా సోదరిమణులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వాళ్ళకి ఉచితంగా సౌకర్యం, వసతి, అలాగే రవాణా అన్నీ కూడాను కల్పించి ఈ 6 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కూడా ఉద్యమం చేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగ భద్రత, అలాగే సిపిఎస్కి సంబంధించి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, అంటే గవర్నమెంటు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రతి క్షణం కూడాను నేను వేస్ట్ చేయకుండా ఈ 6 సంవత్సరాలు గతంలో గమనించారు, ఇద్దరు గెలిచారు, గమనించారు, నేనేం చేస్తానని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అందువల్ల ప్రతి ఒక్క టీచరు గర్వపడేలాగా ఉత్తరాంధ్ర టీచర్స్ వాయిస్ గలం విప్పి నేను సభలో నోట్ తయారు చేసుకుని ప్రతి అంశం మీద కూలంకుషంగా మాట్లాడి, శభాష్ ఇలాంటి వాడు కదా ఎన్నిక కాపాడవలసిందే అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా గర్వపడేలాగా ఉత్తరాంధ్ర వాళ్ళు నేను వ్యవహరించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ నేను డాక్టర్ సుంకర శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి. ధన్యవాదాలు. కేజీ నుండి పీజీ వరకు తీసుకునేటట్లయితే మోర్ దాన్ 65% విద్యార్థులు ప్రైవేటు యాజమాన్యాల క్రింద ఉన్నారు. వారికి తగిన ప్రాతినిధ్యం చట్టసభల్లో కూడా కావాలి. ఎందుకంటే ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ విద్యారంగం బాగా ఉన్నత స్థానంలో ఉండాలి. అది కుంటుపడుతూ ఉంది. 190 దేశాల్లో మన స్థానం ఎక్కడనే చూస్తే చాలా క్షీణ దశలో ఉంది. పెందుర్తి 96వ వార్డు పాత ఊర్లో శ్రీ సీతారాముల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనకాపల్లి మాజీ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, స్థానిక వార్డ్ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీలా గోవిందు, శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ మంత్రి ఎస్ఆర్ఎస్ఏ అప్పలనాయుడు, పీలా మహాలక్ష్మీ నాయుడు, తాతానాయుడు నిర్మించిన ఆలయం నేడు శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులందరూ ఏకమై ఆలయాన్ని పునఃనిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆలయం నిర్మాణానికి సుమారు 1,50,00,000 రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. అందరి సహాయ సహకారాలతో నిర్మాణం చేపడతామని తెలియజేశారు.
కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, వార్డ్ అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారు సంకల్పం చేశారో అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ, అమ్మవారి టెంపుల్ కానీ, మరలా ఈ టెంపుల్ కానీ అయిన సంకల్పన ఈవేళ మా పెందుర్తి రామాలయానికి ఉన్నది. ఆ సంకల్పన భగవంతుడి కోసం సంకల్పం చేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఈ జిల్లాలోనే మంచి టెంపుల్గా నిర్మాణం జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాం. టెంపుల్ కాలక్రమేణా లీకేజ్లు అయ్యి రావటం వల్ల అందరూ గ్రామస్తులందరూ ఒక ఆలోచన మేరకు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారంగా ఈరోజు ఈ టెంపుల్ శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మీమూర్తి, ఆంజనేయ స్వామి టెంపుల్ మళ్ళా పునర్నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ టెంపుల్ కూడా మినిమం 1,50,00,000 రూపాయలు పైచిలకు బడ్జెట్తో ఈ నిర్మాణం చేయాలనేది మా గ్రామస్తులందరూ, పెందుర్తి గ్రామస్తులు శ్రీరామచంద్రమూర్తి మీద ఎంతో ఉన్న భక్తిభావంతో అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. అందరూ కూడా ఆ రాముడు, సీతాదేవి, లక్ష్మీమూర్తి, ఆంజనేయ స్వామి దయవల్ల అందరికీ మంచి జరగాలని, ఈ టెంపుల్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేయాలని ఈరోజు ఉత్తరాంధ్ర సమర్పణ ఎలాగుందో పెందుర్తి గ్రామ దేవత బ్రహ్మమ్మ టెంపుల్ ఎలా కడుతున్నాం, అలాగే ఈ శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి టెంపుల్ కూడా అలాగే నిర్మించాలనే గ్రామస్తులందరూ ఆలోచన మేరకు ఈ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు శంకుస్థాపన కూడా నిర్వహించడం జరిగింది. బీజేపీ రాజకీయ పార్టీలా ఉండదని, కుటుంబంగా కలుపుకొని వెళ్లే పార్టీగా ఉంటుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. విశాఖ వచ్చిన ఆమె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేరువేరు పార్టీల నుండి నగరానికి చెందిన పలువురు ఆమె చేతుల మీదుగా కమలం కండువాలు కప్పించుకొని బీజేపీలో చేరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి అనేక మంది బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని పురంధేశ్వరి అన్నారు. పార్టీలో చేరిన వారు కండువా వేసుకోవడం కాదు, పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలని, ఢిల్లీలో 27 సంవత్సరాల తరువాత బీజేపీ జెండా ఎగిరిందని, ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతోనే బీజేపీ ఈ ఘన విజయం సాధించిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి జరుగుతుందని విశ్వసించిన ఢిల్లీ ప్రజలు బీజేపీకి విజయాన్ని అందించారన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో గడిచిన 5 సంవత్సరాలలో విధ్వంసాలు, కక్షలతోనే పాలన సాగిందని అన్నారు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కేకే లైన్, అరకు రైల్వే స్టేషన్ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన పరిశీలిస్తామని చెప్పారన్నారు. వారు అభివృద్ధిని వంచి వారికి ఏమాత్రం కూడా సరి అయినటువంటి సంక్షేమాన్ని అందించకుండా మభ్య పెడుతూ, అదేమిటంటే కోవిడ్ వచ్చిందని లేదా నన్ను జైల్లో పెట్టారని అనేటువంటి నెపంతో వారిని వంచినటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఢిల్లీ వాసులు కూడా గుర్తించి ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో అటువంటి సుపరిపాలన ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మనం చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు వంచబడ్డారో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ విజయాన్ని ఢిల్లీ వాసులకి సైతం నేను అంకితం చేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే. ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు కేటాయించడం జరిగింది. అక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటన్నిటిని ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తూ వాటన్నిటిని సవరించుకుంటూ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.
అదేవిధంగా నిన్న మొన్నటి వరకు 3 ముక్కల ఆట అన్నట్టుగా 3 రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది. కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది, మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని 2014వ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం. దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా, అదేవిధంగా హడ్కో మాధ్యమంగా కూడా 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట. మరి అదేవిధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో, మరి నిన్న కూడా మనం చూసాం, వాల్టేర్ అనేటువంటి ఒక పేరు మన జోన్కి ఉండేది, ఇంతకు ముందు మన డివిజన్కి ఉండేది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు. దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టేర్ అన్న పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం. కనుక మనం అందరం గమనించాలి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు, నిన్న కాదు, మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. టిడ్కో గృహ యజమానులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ జీవీఎంసీ అధికారులను డిమాండ్ చేసింది. సిపిఐ ఆధ్వర్యంలో టిడ్కో గృహ యజమానులతో గాజువాక జోన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసి సుమారు ఏడాది గడుస్తున్న టిడ్కో గృహాలకు కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. లబ్ధిదారులకు గృహాలు కేటాయించినప్పటికీ ఆ గృహాలలో మౌలిక వసతులు లేకపోవడంతో టిడ్కో లబ్ధిదారులు బయటకు అద్దెకు ఉంటున్నారని అన్నారు. లబ్ధిదారులకు అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. లబ్ధిదారుల గృహాలకు చెందిన ఈఎంఐ వడ్డీలు కట్టలేక, బయట అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే అధికారులు స్పందించకపోతే టిడ్కో గృహాల ప్రాంగణంలో రిలే దీక్షలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆనంద్, అచ్యుతరావు, పెదపూడి దుర్గారావు, విష్ణుమూర్తి, టిడ్కో నివాసిత సంఘం నాయకులు, మహిళా సమాఖ్య నేతలు కె వనజాక్షి, పి పద్మ పాల్గొన్నారు. మాకు ఇక్కడ హౌస్ వచ్చిందండి, బ్లాక్ నెంబర్ 24, ప్లాట్ నెంబరు గ్రౌండ్ ఫ్లోర్ 11. నెక్స్ట్ మాకు ఇక్కడ ఏంటంటే రవాణా సౌకర్యం లేదండి, వాటర్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్స్ లేవు, టవర్ ప్రాబ్లం ఒకటి ఉంది. నెక్స్ట్ ఏదొకటి ప్రాబ్లం వచ్చినా సరే మెడిసిన్ అలాంటివి ఏమీ అందుబాటులో లేవు. మేము ఇక్కడ ఉండి కూడా ఏం అందుబాటులో లేవని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాము రామటాకీస్. నెక్స్ట్ ఏంటంటే మాకు అక్కడ 7,000 రెంట్ కట్టుకుంటున్నాము, ఇక్కడ 4,200 కట్టాల్సి వస్తుంది. మా ఇంటికైతే నేను ఒక్కదాన్నే పని చేస్తాను. వచ్చిన 10,000 జీతంతో ఇక్కడ అక్కడ ఇంటి మెయింటెనెన్స్ ఎలా అవుతుందండి? ఎంత ఇబ్బంది పడుతున్నాం. పేదలకనే కదా ఇల్లు ఇచ్చారు, మరి పేదలకైనా ఇల్లు ఇచ్చేటప్పుడు కోటీశ్వర్లకి చెప్పినట్లు లోన్లు ఏంటి, ఈఎంఐలు ఏంటి, ఏం అర్థం కావట్లేదు. అసలు ఇల్లు ఎందుకు ఇచ్చారో కూడా తెలియట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే సౌకర్యం లేదని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి జాబులకి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుందండి. 10,000 రూపాయలు జీతం కోసం పనిచేస్తున్నాము, ఈఎంఐలు ఇవన్నీ ఎలా కట్టుకుంటాము, ఇంటి మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? గవర్నమెంట్ కొంచెం దృష్టిలోకి తీసుకెళ్తారని అనుకుంటున్నామండి. మేము 24 బ్లాక్ నాది 2nd ఫ్లోర్ వచ్చింది. మేము జగదంబ దగ్గర నుంచి రావాలండి, మా ఆయన గారు ఒక్కరే పనిచేస్తారు. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ట్రావెల్ వాటికి అసలు సౌకర్యం లేదండి. వచ్చి వెళ్దామన్నా ఓ బస్ సౌకర్యం కానీ ఆటోలు కానీ ఏవి లేవు, రోడ్లు కూడా లేవండి, వాటర్ సదుపాయం లేదు, ఒక కరెంటు లేదు. ఇక్కడ చాలా ఇదిగా ఉంది, చుట్టూ కొండలే, కనీసం ఏది కూడా లేదు. ఎటు నుండి ఏటు వస్తుందో భయంతోనే ఉన్నామండి. ఉండి ఇంకా మేము ఇది లేక ట్రావెలింగ్ లేక మళ్ళీ పాత దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇప్పుడు దాంతో మాకు ఇప్పుడు లోన్లు కట్టాలి, ఆ లోన్లో లేదు ఏకంగా ఇంటికి పంపించేస్తున్నారట, మనుషులు పంపిస్తున్నారటండి. మరి అక్కడ ఇంటికి పంపించి మేము కట్టాలంటే మాకు అక్కడ ఇల్లు, ఇక్కడ సౌకర్యాలు అన్నీ ఉండాలి కదండి. ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి ఆ అద్దె డబ్బులు ఏమో మేము లోన్ కట్టుకుంటాం, అది లేదు ఇది లేదు, మాకు లోన్ కట్టేయండి అని ఇంటి మీదకి మనుషులు పంపిస్తానంటే ఇప్పుడు ఎలా అవుతుందండి బ్యాంకు వాళ్ళు? అలా కాకుండా సార్ మీరు కొంచెం గుర్తించి మమ్మల్ని, మాది
అది ఆ బ్యాంక్ లోనైనా ఇది చేయండి, క్యాన్సిల్ చేసి మాకు ఏదో ఇల్లు మామూలుగా ఇప్పించండి. మేమేమి ఉన్నవాళ్ళం కాదు, అందరమే లేని వాళ్ళమే, కూలోళ్ళమే. మా ఆయన పొద్దున్న లేచి పనికి వెళ్తే కానీ మాకు ఇల్లు గడవదు. అలాంటప్పుడు మేము ఇప్పుడు మళ్ళీ అది లోన్ కట్టాలి, అక్కడ రెంట్ కట్టాలంటే కట్టలేమండి. కొంచెం మీరు మీ దృష్టిలోకి తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని చూస్తున్నామండి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సేవ చేయడం ద్వారా ప్రజల మన్ననలతో పాటు వారి హృదయాల్లో నిలిచి ఉండిపోతారని వసుధ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు అన్నారు. గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలోని సీతారామ కళ్యాణ మండపంలో విశాఖ జిల్లాల మానవతా సంస్థల ఆధ్వర్యంలో వెంకటరామరాజు వరలక్ష్మి దంపతులకు ఆత్మీయ అభినందన సత్కారం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు దేనంకొండ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంతెన మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలన్న ఆలోచనతో స్థాపించిన ఈ సంస్థ ద్వారా నిత్యం సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. తన 2 కుమారులతో సమానంగా వసుధ ఫౌండేషన్కు ఆస్తిలో భాగం కేటాయించామని, భవిష్యత్ తరాలకు ఈ సేవలు ఇలానే కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పేదవాడికి కష్టం వచ్చిందన్న సమాచారం తమ దృష్టికి వచ్చిన మరుక్షణమే ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖ నగరంను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్నామని, ఈ మహోద్యమానికి అంతా సహకరించి తమతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. క్రమంలో నేతలు కాశీ విశ్వనాథరాజు, కటారి మురళీకృష్ణారాజు, సుంకర నారాయణ, అచ్యుతరావు, బలివాడ సత్యారావు, మళ్ళా వాసు తదితరులు పాల్గొన్నారు. దాన్ని అలాగే నడిపిస్తూ ఈ సేవాకారంలో ఎల్లప్పుడూ జరిగి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగిందని దాన్ని కూడా లేకుండా చేసి ఇది ప్రజలకి చదవాలి, దాంట్లోనే మీ ఇబ్బందులు వస్తే దాంట్లో ఉద్యోగస్తులు చేసుకోవడం ఉద్దేశంతో అన్ని రకాల అమెండ్మెంట్ చేసి ఎల్లప్పుడూ చేపడే ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగిందని అందరికీ ఈరోజు గవర్నమెంట్ ఉన్నా సరే విషయం తెలిసిన వెంటనే కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక్క ఫోన్ ద్వారా వారికి తక్షణంగా మెడికల్గా ఆర్థిక సహాయం ఒక వసుధ ఫౌండేషన్ నుంచి అందుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారు, వారు ఎలా ఉన్నారని చెప్పి మమ్మల్ని వెంటనే వెళ్ళమని చెప్తారు. ఆ చెప్పిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారి యొక్క వివరాలు కనుక్కొని ఒక వాట్సాప్ పెట్టిన వెంటనే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లు మరియు ఆ విధమైన రూపాయి వచ్చిన దళాల వ్యవస్థ లేకుండా, రూపాయి పాడవకుండా లబ్ధిదారుడికి అందే విధంగా ఒక మంచి సిస్టంతో చేస్తున్న లబ్ధిదారుడికి అందే విధంగా ఆ యొక్క చేయూతిని ఇస్తున్న మంత్రి వెంకటరామరాజు గారికి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ ప్రాబ్లం, లివరు, అలాగే ఇతర కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి నిన్న పరవాడ యూనిట్ 2లో 9 మందికి వైద్య సహాయం, మరొక 9 మందికి బీటెక్ చదువుతున్న విద్యార్థులకి మరో 9 మందికి 10,000 చొప్పున 1,80,000 రూపాయలు నిన్న విత్తనం ఇవ్వడం జరిగింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 4వ అంతర్జాతీయ ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీల్లో విశాఖ క్రీడాకారుడు వాసుపల్లి సతీష్ కుమార్ బ్రాంజ్ మెడల్ దక్కించుకొని సత్తా చాటారు. సతీష్ కుమార్ ప్రతిభను సత్కరిస్తూ ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నేడు విజేఎఫ్ వేదికగా అభినందన సభ నిర్వహించారు. ముందుగా సతీష్కి అసోసియేషన్ ప్రతినిధులు పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సతీష్ మాట్లాడుతూ తాను గతంలో కిక్ బాక్సింగ్ కోసం అలుపెరిగని పోరాటం చేశానని, కాలం కలిసి రాకపోవడంతో మర్చెంట్ నేవీలో చేరి 2nd లెవెల్ ఆఫీసర్గా కొనసాగుతున్నట్టు తెలిపారు. కిక్ బాక్సింగ్ పై తనకున్న పట్టుదల, గురువుల శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరలా పోటీలకు సిద్ధమైనట్టు వెల్లడించారు. ఆ సందర్భంలోనే బ్రాంజ్ మెడల్ సాధించానన్నారు. నిర్వాహితులు మాట్లాడుతూ టర్కీ దేశపు క్రీడాకారునితో హోరాహోరీగా తలపడి విజయం సాధించిన సతీష్ విశాఖ వాస్తవ్యుడు అవడం గర్వకారణమన్నారు. అలాగే త్వరలో జరగబోయే థాయిలాండ్ ఓపెన్ కిక్ బాక్సింగ్కి సతీష్ ఎంపిక అవ్వడం మరో ఆనందకర విషయమని కొనియాడారు. బ్రాంజ్ మెడల్ కొట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీలో జరిగే 4th ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి
మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్లో వాసుపల్లి సతీష్ గారు వెళ్ళడం జరిగింది. తరికి మీద ఫైట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం, అలాగే 4వ నెలలో జరిగే థాయిలాండ్ ఓపెన్ కిక్ బాక్సింగ్లో సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుకి ఇంకా మంచి మెడల్స్ కొడతాడని మేము ఆశిస్తున్నాం మీ మీడియా ద్వారాగా. థ్యాంక్ యూ. కిక్ బాక్సింగ్ మీద ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేశాను దాని మీద. 2017లో ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ జాబ్ పరంగా నేను మెరైన్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి, ఇండియాకి ఎలాగైనా గోల్ తీసుకురావాలన్న ప్యాషన్ తోటి మళ్ళీ నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన 1st నుంచి 5th వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో అదే కాకుండా ఇప్పుడు 4 నెలల్లో జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను. సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన నా కోచెస్కి, నా ఫ్యామిలీకి, మా ప్రెసిడెంట్కి, టెక్నికల్ కమిటీకి చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి నెల 4, 5 తేదీల్లో ఇనాలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ ఇండియా, విశాఖ సేఫ్టీ కౌన్సిల్ సహకారంతో చేతులు కోల్పోయిన బాధితులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ప్రోస్టేటిక్ హ్యాండ్స్ డొనేషన్ క్యాంపు నిర్వహించనున్నామని నిర్వాహితులు బాలసతీష్ తెలిపారు. క్యాంప్ వివరాలను వెల్లడించేందుకు ఈరోజు స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నవరోజీ రోడ్ సమీపంలో ఉన్న సింధు భవనంలో క్యాంప్ నిర్వహించనున్నామని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే డొనేషన్ క్యాంప్లో చేతులు కోల్పోయిన పేదలకు బ్యాటరీతో పనిచేసే కృత్రిమ చేతులను అమర్చనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీ మీడియా ద్వారా మేము ఒక ఫ్రీ ప్రోస్థెటిక్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మీడియా ద్వారా ఆ క్యాంప్ గురించి మీరందరూ కూడా ప్రజలకు తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ సొసైటీలోంచి చేతులు కోల్పోయారో వాళ్ళందరికీ ఫ్రీ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రోస్థెటిక్ ఆర్మ్ ఇస్తాం. ఇది 4వ తారీఖు 5వ తారీఖు మార్చిలో విశాఖపట్నంలో మన నవరోజీ రోడ్ దగ్గర సింధీ పంచాయత్ అని బిల్డింగ్లో పొద్దున్న 9 గంటలకు జరుగుతుంది. ఈ హ్యాండ్ ఏంటంటే ప్రతి హ్యాండ్ తాలూకు కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40,000 నుంచి 50,000 అవుతుంది. కానీ ఇది మేమందరం కూడా ఉచితంగా అందరికీ అందజేస్తాం. సో ఎవరికైతే చేతులు పోయినాయో, ఈ మోయి చేయి కింద నుంచి చేయిపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఫిట్మెంట్ చేసి ఇచ్చేస్తాం. రెడీమేడ్గా చేతులు ఉంటాయి, అవి ఫిట్ చేస్తాం. అవి ఆ చేతులు ఫిక్స్డ్ చైర్స్ కాదు, బ్యాటరీ ఆపరేటెడ్. దాంతోపాటు ఆ చేయి ఇలాగా మీకు ఆపరేట్ అవుతుంది. ఆ చేయితో మీరు అన్ని రకాల పనులు చేయవచ్చు. సపోజ్ ఈ పేపర్ ఉంది, పేపర్ పట్టుకోవచ్చు, తల దువ్వుకోవచ్చు, కార్ నడపచ్చు, స్కూటర్ నడపచ్చు. ఎటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మీరు ఒరిజినల్ చేతితో ఏం చేస్తున్నారో ఆ పనులన్నీ చేయవచ్చు. అదేవిధంగా ఈ చెయ్యిని ఎవరికైతే పైన పోయినాయో, కొంచెం మోచేయి చేయి పైన పోయినాయో వాళ్ళందరికీ అడాప్టర్లు ఫిట్ చేసి అడాప్టర్తో చేతులు ఇస్తాం. దానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చి ముందు మెజర్మెంట్స్ తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్యాంప్ ఏంటంటే ఒకళ్ళతో వల్ల అయ్యేది కాదు. దీని గురించి ఇనాలీ ఫౌండేషన్ పూణే వారు, అలాగే రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్, రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్, వైజాగ్ నైట్స్ రౌండ్ టేబుల్ 225 మరియు సింధీ పంచాయత్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ క్యాంపు మేము కండక్ట్ చేస్తున్నాం. విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్పోస్టు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు సమీపించగానే కారును అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. అతి వేగంగా ప్రయాణిస్తూ ఉండడంతో పోలీసులు కారును ఆపి పరిశీలించగా అందులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి విలువను అంచనా వేస్తున్నారు. పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ ఘటనపై రూరల్ సిఐ నారాయణరావు, ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే గంజాయి రవాణాకు సహకరించే ఏ వ్యక్తిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. విజయనగరం శ్రీ ఒక్కజందాల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గాంజా చెక్ పోస్ట్ కొట్టకి అంటే రామభద్రపురం మండలంలో కొట్టకి దగ్గర గాంజా చెక్ పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. గాంజా చెక్ పోస్ట్లో భాగంగా సాలూరు వైపు నుండి అదేవిధంగా ఒడిశా వైపు నుండి వచ్చేటువంటి ప్రతి వెహికల్ని కూడా ఆపి ప్రాపర్గా చెక్ చేసి పంపడం జరుగుతుంది. సో ఇలా చెక్ చేసే క్రమంలో ఈరోజు ఉదయం సాలూరు వైపు నుండి రామభద్రపురం వైపు వస్తున్నటువంటి ఒక డస్టర్ కార్ని ఆపే క్రమంలో వాళ్ళు కారుని ఆపకుండా ఒక ఇంటీరియర్ లోపలికి అంటే హైవే నుండి ఒక 100 మీటర్ లోపలికి బుషెస్ కొనుక్కొని ఉండే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ పారిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది అదేవిధంగా మేమందరం కూడా ఆ కార్ని వెరిఫై చేయగా ఆ కారులో సుమారు ఒక 145-147 కేజీలు గాంజా ఉండడం జరిగింది. సో దీనిపైన మా విజయనగరం జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు దాన్ని గాంజాని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ప్రాపర్గా వేయింగ్ చేయించి అదేవిధంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయించి ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లలితమ్మ ఆలయంలో కన్నుల పండువగా జరిగిన శ్రీ లలితా కామేశ్వరుల అభిషేక ఘట్టం. హాజరైన సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద స్వామి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం. విలేకరుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీప చెక్పోస్ట్ వద్ద భారీగా పట్టుబడ్డ అక్రమ గంజాయి. సరుకుతో కూడిన కారును విడిచిపెట్టి పరారైన నిందితులు. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.